హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజీ శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వాళ్ళ గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు, మీ గురించి ఏ నిర్ణయం తీసుకున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఓకే, మీ పార్ట్నర్, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఇది మీ పార్ట్నర్ది, ఇది థర్డ్ పార్టీది, ఇది మీది, మీ ఎనర్జీస్ అవి. ఓకే, మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది? ఆచితూచి ఖర్చు చేస్తున్నారు మీ పార్ట్నర్. థర్డ్ పార్టీ ఒక డెవిల్ లాగా గమనిస్తూ ఉంది మిమ్మల్ని. మీ పార్ట్నర్ మిమ్మల్ని అందరూ అప్రిసియేషన్ చేస్తున్నారు, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు. సూపర్. ఓకే, అందుకే థర్డ్ పార్టీ మిమ్మల్ని ఒక డెవిల్ లాగా చూస్తూ ఉంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేది థర్డ్ పార్టీ చూస్తూ ఉంది. ఓకే, మీ పార్ట్నర్, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ లైఫ్లో పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవ్వబోతున్నాయి. అంటే ఇప్పుడు వరకు మీ పార్ట్నర్ హెల్తీగా ఉంటే అనారోగ్య సమస్యలు రావచ్చు, వాళ్ళ లైఫ్ స్మూత్గా పోతా. ఇప్పుడు థర్డ్ పార్టీతో బాగా హ్యాపీగా ఉంటారంటే దాంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ రావచ్చు, లేకపోతే తనకి ఏమన్నా ఏదో ఒక ప్రాబ్లం రాబోతా ఉంది. మీ ప్రాబ్లంకి ఇప్పుడుండే పరిస్థితి నుంచి అప్సైడ్ డౌన్ అవ్వబోతున్నాయి. యూనివర్స్ని ప్రే చేయబోతున్నారు దానివల్ల. ఓకే, మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? ఇది థర్డ్ పార్టీ గురించి, ఇది మీ గురించి. ఓకే, మీ గురించి ఏమనుకుంటున్నారు? మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు వర్క్లో బాగా మునిగిపోయారు, తనని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. కానీ మీతో ఉంటే స్ట్రెంత్గా ఉంటారు. మీతో మీ పార్ట్నర్కి ఆర్గ్యుమెంట్ వస్తుంది, లేదా వచ్చి ఉండొచ్చు ఆల్రెడీ. మీతో మీ పార్ట్నర్కి ఆర్గ్యుమెంట్ రావచ్చు. థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు? థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, అండ్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. థర్డ్ పార్టీ మీదే ఉంది మీ పార్ట్నర్కి, కానీ మీతో ఉంటే స్ట్రెంత్ ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇక్కడ మీ దగ్గర నుంచి డబ్బులు వస్తుంటాయి వాళ్ళకి, అంతే డిఫరెన్స్. అంటే ఎప్పుడు మన వాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి వాల్యూ తగ్గిపోద్ది అనమాట. వీళ్ళు ఎక్కడికి పోతారు, మన దగ్గరే కదా ఉంటారు అన్నట్లుగా. థర్డ్ పార్టీ అయితే ఎక్కడో ఉంటారు, ఎప్పుడో వస్తారు పోతారు, అందుకని వాళ్ళకి ఓవర్గా వాల్యూ ఇస్తుంటారు. ఓకే, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్? మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్కి మీరు బాగా సంపాదించి ఇవ్వాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఇంకొకళ్ళని కంపేర్ చేస్తూ ఉన్నారు, అంతే కావాలి వాళ్ళకి. ఇంకెవరో ఉన్నారు థర్డ్ పార్టీ లైఫ్లో, వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో కమ్యూనికేషన్ ఉండింది, ప్రజెంట్ ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, పాస్ట్ గురించి అనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, అది మీతోనే రావచ్చు ఆర్గ్యుమెంట్, దానివల్ల తనకి హెడేక్ వస్తుంది. మీరు పాస్ట్లో మనసు కలతపడుండారు, ప్రజెంట్ రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరు కన్ఫ్యూజన్ స్టేట్కి వస్తున్నారు. సేమ్ నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నారు. ఎందుకని ఇలా ఉంది ఈ పరిస్థితి? మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్, మీరు ఫ్రీ అయిపోతారు. మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోతే మీరు ఫ్రీ అయిపోతారు. థర్డ్ పార్టీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, థర్డ్ పార్టీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది, ప్రజెంట్ తను ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో లీగల్గా మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదా లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటా ఈ రిలేషన్షిప్ వేరేనా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు, కొంచెం సాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు.
అండ్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, తన వరకు వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు, కానీ ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ వచ్చింది, వాళ్ళని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, 24/7 వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక విషయంగా వాళ్ళకి క్లాష్ వచ్చింది, అందుకే అక్కడ స్టక్ అయిపోయినారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారో వాళ్ళని స్టక్ అయిపోయినారు. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా? కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. థర్డ్ పార్టీతో కంటిన్యూ అవుతారా? ఎస్, మేబీ కంటిన్యూ కావచ్చు. డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఏంటి మీకు చేస్తున్నారో అది వాళ్ళకి రిటర్న్ రావాలి. అక్కడ వచ్చేసింది ఆల్రెడీ, ఇక్కడ ఎమోషనల్ అప్సెట్ అయ్యి ఉన్నారు, అది రిటర్న్ వస్తే అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు మనం చేసింది కూడా ఇదే కదా. ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ వచ్చి కంపేర్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని ఇంకొకళ్ళని కదా, కంపేర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ కంపేర్ చేసేటప్పుడు వాళ్ళు వేరే పర్సన్ కానీ చూస్ చేసుకుంటే వీళ్ళకి అప్పుడు దెబ్బ తగులుతుంది. అప్పుడు మనం ఇన్ని రోజులు మనం చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి అప్పుడు మీ దగ్గరకు వస్తారు. ఓకే ఓకే, అంటే ఓల్డ్ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కావాలనుకునే వాళ్ళకి ఇది, ఈ పర్సన్ నాకు వద్దు, ఈ పర్సన్కి నా మీద ఏ ఎమోషన్స్ లేవు, ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అట్లా అనుకునే వాళ్ళకి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారా లేదా? వస్తారు, కానీ వస్తారు. వాళ్ళు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఈ పర్సన్ మంచి డివైన్ పర్సన్ అనమాట, టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. తన ఎమోషన్స్ బ్యాలెన్స్ ఉండే పర్సన్, అండ్ తను ఏం పట్టినా గోల్డ్ అవుతుంది, బాగా లక్కీ హ్యాండ్ ఉండే పర్సన్, అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చూడండి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అంటే మీరు ఎప్పుడైతే పాస్ట్ పర్సన్ వద్దనుకొని క్విట్ చేసేసారో ఈ పర్సన్ని, అప్పుడు ఈ పర్సన్ వస్తారు, లేకపోతే రారు. అంతే కదా. ఇప్పుడు టీ కప్లో టీ ఆల్రెడీ ఉంటే మళ్ళీ టీ పోయలేం కదా, ఈ టీ ఖాళీ చేసేస్తేనే మళ్ళీ ఇంకో టీ పోయగలం. అలాగే ఆ పర్సన్ మీరు లెట్ గో చేసేసారంటే పాస్ట్ పర్సన్ని, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఏం చెప్తున్నారో చూస్తాం. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? యూ హ్యావ్ ట్రిగర్డ్ మీ. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. మీరు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు, తనని నువ్వు ఇట్లా ఉండు, అట్లుండు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. నేను ఒంటరిగా ఉండాలనుకోవటం లేదు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. నీతో నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. థర్డ్ పార్టీ మీద ఉండే లవ్ క్రేజీ, పిచ్చిగా ఉంది. ఆయన ఇప్పుడు మోహంలో చిక్కుకుపోయి ఉన్నారు. మోహంలో చిక్కుకుపోయినప్పుడు ఎలా ఉంటుందంటే, సాలెపురుగు తన చుట్టూ ఒక గూడు అల్లుకొని అదే అందమైనది అనుకున్నట్లుగా వాళ్ళు ప్రేమించిన వాళ్ళ చుట్టూ ఒక అందమైన భ్రమ అన్నమాట, ఒక అందమైన అది డ్రీమ్ లాగా పెట్టేసుకొని వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులుగా చూస్తూ ఉంటారు. దాంట్లో నుంచి వాళ్ళు బయటపడాలి. అంత డ్రామా మీ పార్ట్నర్కే తెలుస్తూ ఉంది, ఈ థర్డ్ పార్టీ చేసేదంతా డ్రామా అని. ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్. నేను ఇలా ఉండాలనుకోవటం లేదు, కానీ ఇలాగే ఉంటున్నాను, నాలో ఏ మార్పు రావటం లేదు. డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారు, కానీ ఉండలేకపోతున్నారు. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. ఎట్లా బిలీవ్ చేస్తారు డబుల్ గేమ్ ఆడుతూ ఉంటే? నన్ను ఎవ్వరూ నమ్మటం లేదు అంటున్నారు. ఐఎమ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్. మనం కలిసి ఉన్న క్షణాలన్నీ నేను తలుచుకుంటున్నాను. ఐఎమ్ ఒబేస్డ్ విత్ యూ. నీ గురించి ఆలోచిస్తున్నాను. ఈజ్ ఇట్ ఓవర్? మన విషయం ఓవర్ అయిపోయిందా? ఐ విష్ టు బీ లైక్ యూ. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. నేను మళ్ళీ కలిసి ఉండేనంటే నీతో నేను డిఫరెంట్గా బిహేవ్ చేస్తాను. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. మై లైఫ్ ఈజ్ ఎ మెస్ రైట్ నౌ. అంతే. చేసుకున్న వాళ్ళకి ఒకటే కూరంట, అడుక్కున్న వాళ్ళకి 60 కూరలంట. అట్లా ఎవరుంటే వాళ్ళతో ఉంటే లైఫ్ బాగుంటుంది. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అనిపోతుంటే మెస్ అవుతుంది లైఫ్. అంతే కదా.
లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందుకని మనకి ఏది యూనివర్స్ ఇస్తుందో అది మనం యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి అని పోగొడుతూ ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర పోగొడుతూ. ఏంజల్స్ మెసేజ్, లుకింగ్ ఫర్ ఎ సైన్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ద ఆన్సర్ ఈస్ ఎస్. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, మెడిటేషన్ చేయండి, యూనివర్స్ మీకు ఏదో ఒక సైన్ సెండ్ చేస్తూ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి అని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. మీ పర్సన్ మిథున రాశి అయితే తన లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది, మీరు తన లైఫ్లో ఉండడం తన లక్ అనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే ఈ రిలేషన్షిప్ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ తులారాశి పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.